నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఊదరగుడి విజయ్ కుమార్ ఆరోగ్యంపై ముందుగా స్పందించింది రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఆ తర్వాత వైసీపీ నాయకులు హాస్పిటల్కి వెళ్లి విజయ్ కుమార్ని పరామర్శించారు. ఆ క్రెడిట్ అంతా నారా లోకేష్ చెందుతుందని, అందుకే వైసీపీ నాయకులు భయపడిపోయి మరునాడు హాస్పిటల్ వెళ్లి హడావిడి చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా వైసీపీ సోషల్ మీడియా విభాగం ఇన్ఛార్జ్ ఊదరగుడి విజయ్ కుమార్ కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఒంగోలులోని వెంకటరమణ హాస్పిటల్లో ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచారు. ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా అందరూ తోచినంత సహాయం చేయాలని, అతనికి 2 పిల్లలు, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని రాకిత అనే వ్యక్తి ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేయడం జరిగింది. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. రాకిత, మీరు పెట్టిన పోస్ట్ చూశాను. తన టీం విజయ్ కుమార్ను చేర్చిన హాస్పిటల్కి వెళ్లడం జరిగింది. అన్ని వార్డు చూసుకుంటారు. విజయ్ కుమార్కి నా సపోర్ట్ ఉంటుంది. ఆయన స్పీడ్గా కోలుకోవాలని కోరుకుంటున్నానని రిప్లై పోస్ట్ పెట్టడం జరిగింది. ఇదంతా 23వ తేదీ జరిగింది. 24వ తేదీ వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి హాస్పిటల్ వెళ్లి విజయ్ కుమార్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. ఈ సంఘటన జరిగిన 23వ తేదీ నారా లోకేష్ స్పందించడం, ఆయన అండగా ఉంటామని లోకేష్ ట్విట్టర్ ఖాతా పోస్ట్ చేయడం, వైసీపీ నాయకులు అప్పుడు తేరుకొని 24వ తేదీ వచ్చి విజయ్ కుమార్ పరామర్శించడం, విజయ్ కుమార్ లోకేష్ పై కానీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కానీ పార్టీ ఎన్నో తప్పుగా పోస్ట్ చేసిన సాటి మనిషి ఆపదలో ఉన్నారు, ముందుకు వచ్చి విజయ్ కుమార్కు అండగా నిలిచింది నారా లోకేష్ అని, అది లోకేష్ అంటే అంటూ టీడీపీ పార్టీ నాయకులు గర్వంగా చెబుతున్నారు. ఇలాంటి మంచి పని చేసిన నారా లోకేష్ అందరి నుండి ప్రశంసలు వినిపిస్తున్నాయి. హలో, చెప్పండి రామారావు గారు. సీనియర్ చెప్పండి, ఏంది సార్ విషయము? నిన్న చెప్పండి. దేనికి సంబంధించి నాగులుపులపాడు సోషల్ మీడియా కార్యకర్తలకు సంబంధించిన విషయమా? అదేనండి, అదే హాస్పిటల్ది. ఆయన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంట కదా. అతను నిన్న ఉదయం 10:06 రగిత అనే ఒక సోషల్ మీడియా కార్యకర్త ట్విట్టర్ లో పోస్ట్ చేసిందండి. ఇతని పేరు ఊదరగుడి విజయ్ కుమార్, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం ఇన్ఛార్జ్ అని. అతనికి ఇట్లా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, అతను వెంటిలేటర్ మీద ఉన్నాడు, ఇతనికి సహాయం చేసి ఆదుకోండి ఎవరైనా అని చెప్పి ట్విట్టర్ లో పెట్టింది. అది లోకేష్ గారి అకౌంట్ కూడా ట్వీట్ చేసినట్టు యాడ్ చేసినట్టుంది. లోకేష్ గారు చూసి నిన్న అసెంబ్లీ ఉంది కదా, బిజీగా ఉండి కూడా ఆయన చూసిన వెంటనే దాదాపు 3:46 ఆ ప్రాంతంలో ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయిని కోట్ చేస్తూ, మీకు అతనికి ఏ విధంగా ఇబ్బంది లేదు, ఆల్రెడీ మా టీంకి అలర్ట్ చేశాను, వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు, అతనికి ఏ విధమైన వైద్య సౌకర్యాలు ఫర్దర్ గా వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయాలు కల్పించడం జరుగుతుంది ప్రభుత్వం వైపు నుంచి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి పెట్టే దాంట్లో కూడా పార్టీలు ఏమి చూడకుండా అందరు సాయం చేయమని పెట్టింది. లోకేష్ గారు పెద్ద మనసు స్పందించి వెంటనే అతని ఆరోగ్యం గురించి చర్య తీసుకున్నాడండి. అయితే ఒక మంచి కార్యక్రమానికి ముఖ్యమంత్రి కొడుకు స్థాయిగా పక్కన పెట్టేసి కూడా రాష్ట్ర మంత్రిగా ఎమ్మటే స్పందించి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం సీన్ గారు. ఇదే కాదండి, గతంలో కూడా అనేక మంది పిల్లకాయలు ఐఐటీలో అడ్మిషన్లు సందర్భంలో కూడా అప్పటికప్పుడు స్పందించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకోవడం వల్ల దాదాపు 27 మంది విద్యార్థుల వరకు ఐఐటీలో అడ్మిషన్లు పొంది ఈరోజు ఇటీవలే వాళ్ళ ఒకరిద్దరు తల్లిదండ్రులు నాకు తెలిసిన వాళ్ళతో కూడా మాట్లాడాను. వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఇయర్ హ్యాపీగా చదువుకుంటున్నారు. ఇటీవల నేపాల్లో జరిగిన సంఘటన మీద కూడా ఎమ్మటే స్పందించి అక్కడి నుంచి విద్యార్థుల్ని తీసుకురావడంలో కూడా స్పందించారు అనుకుంటారండి. నేపాల్లో కూడా యాత్రికులు దాదాపు 127 మందిని వెంటనే ప్రభుత్వం స్పందించి వాళ్ళకి ధైర్యం చెప్పి 24 గంటల్లో వాళ్ళందరినీ స్వస్థలాలకు చేర్చడం జరిగిందండి. లోకేష్ బాబు గారు భవిష్యత్తు నేతగా, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు కాబోయే ముఖ్యమంత్రిగా చాలా చాలా నిర్ణయాలు, ప్రజాపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు అనే దానికి ఇవే నిదర్శనం రామారావు గారు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే.